ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యేసు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. గమనించండి ప్రియులరా, ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. రాబోతున్నటువంటి దినముల్లో తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను కనుక మీరు ఇజ్రాయెల్ దేశం రావాలనుకున్నట్లయితే నన్ను తప్పకుండా సంప్రదించండి. యూదులు యేసు ప్రభుని నమ్మకుండా పోవడానికి, మెస్సియా అని నమ్మకుండా పోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణము, 30 సంవత్సరాల వరకు కూడా యేసు ప్రభు వారు నజరేతులో చర్చ్ ఆఫ్ ది అనౌన్సియేషన్ అనేటటువంటి ప్రాంతంలో తన తండ్రి యొక్క వడ్రంగి పనిని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యూదులు యేసు ప్రభుని మెస్సియాగా గుర్తించలేకపోయారు, నమ్మడానికి వారు అంగీకరించలేదు. కారణాన్ని మనం గమనించినట్లయితే 30 సంవత్సరాలు యేసు ప్రభు వారు తల్లిదండ్రులకి లోబడి జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. 30 సంవత్సరముల వరకు ఎందుకోసమో ఆయన సువార్తను ప్రకటించలేదు అంటే, యూదుల ఆచార ప్రకారముగా 30 సంవత్సరముల కన్నా వయసు తక్కువగా ఉన్నవారు, వారు మాట్లాడేటటువంటి మాటలకి విలువ లేదు కనుక. 18 సంవత్సరాలు వచ్చిన వారికే ఓటు హక్కు ఉంటుంది. మన స్త్రీలకి పురుషులకి వివాహానికి ఏజ్ ఉంది. అలాగే యూదుల ఆచారంలో కూడా ఒక వ్యక్తి ఒక విషయాన్ని ప్రకటించాలి అంటే, ఒక వ్యక్తి ఒక విషయాన్ని నిర్ధారించాలి అంటే, చెప్పుతున్నటువంటి వ్యక్తికి 30 సంవత్సరాల వయసు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ మాటలకు విలువ ఉంటుంది. అయితే గమనించిన ప్రియులరా, యేసు ప్రభు వారు తల్లిదండ్రులకి లోబడి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞల్లో మనం గమనించినట్లయితే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు తల్లిదండ్రులకి లోబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన బాధ్యతను ఆయన విస్మరించలేదు. తన యొక్క తల్లిని తన యొక్క శిష్యునికి అప్పగించాడు. తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగించి దేవుడు తనకిచ్చినటువంటి పనిని నమ్మకముగా కొనసాగించారని దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలామంది తల్లిదండ్రులని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతూ ఉన్నారు, బాధ్యత వహించడం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి, గణపరచాలి, సన్మానించాలి. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరత నీ మీద ఉందని ఈ 3వ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు చేయుచున్న కార్యములన్నిటిలో మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.